1:30కు ఎట్లుంటది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనే ఉద్దేశంతోనే మీ అందరికీ తెలవాలనే తీసిన. ఈ వీడియో మీకు నార్మల్ వీడియో లాగానే అనిపించవచ్చు కానీ ఈ వీడియో తీస్తున్నప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డా. పోలీస్ వాళ్ళు కూడా నా ఫోన్ లాక్కొని కొద్దిసేపు దాకా ఇయలే, నువ్వు ఎవరు, ఏంది, అసలు ఎందుకు వీడియో తీస్తున్నావు ఇక్కడ అని కొద్దిసేపు నన్ను ఇబ్బంది పెట్టారు. వాళ్ళ బండి వీడియోలో వచ్చిందని దాన్ని డిలీట్ చేయించారు ఆల్రెడీ. ఈ మన వీడియోలో అదైతే రాదు. కాకుంటే చాలామంది చెప్పారు ఈ టైంలో ఇక్కడ దొంగతనాలు ఎక్కువైతాయి, దొంగలు ఎక్కువ ఉంటారు అని అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే అందరూ ఇక్కడ దిగుతారు కదా, ఫ్యామిలీస్ అయినా కానీ ఒంటరిగా అయినా కానీ ఈ టైంలో దిగితే 1:30, 2 ఆ ప్రాంతంలో దిగితే ఎట్లుంటుంది సికింద్రాబాద్ స్టేషన్ అనేది చూపించడానికే ప్రయత్నం ఈ వీడియో. అట్లనే కొత్తగా రెన్యువేషన్ అవుతుంది కదా, అది కూడా ఒక లుక్ ఇద్దాం. ఇంకా చూడదు ఎట్లుంది పరిస్థితి. ఫుల్ మాస్. నైట్ టైంలో ఒక్క పోలీస్ ఆఫీసర్ కనబడలే నాకైతే. తర్వాత వచ్చిర్రు పెట్రోలింగ్, అదే వేరే విషయం. వచ్చి నన్ను అడిగిరు, నువ్వు ఏం చేస్తావు, నీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నువ్వు యూట్యూబర్ అయితే మాత్రం మా బండి తీయొద్దు కదా అంటే, మీ బండి తీయలేదు సార్, నేను కావాలని చూసుకున్నాను చూపిస్తే అప్పుడు నమ్మిన ఆయన. నమ్మి ఇంకా సరేలే ఇక్కడ ఉండకు, దొంగలు ఉంటారు, నువ్వు వెళ్ళిపో, వీడియోలు తర్వాత కానీ ఫోన్ లాక్కుంటారు అది చెప్పి. ఇది ఎంట్రన్స్, ప్లాట్ఫారం నెంబర్ 1కు పోయే ఎంట్రన్స్. బుకింగ్ కూడా అక్కడనే ఉంటుంది. మంచిగా కొత్తగా రెనోవేషన్ చేస్తారు. ఇట్లా కూడా పోవచ్చు. ప్లాట్ఫారం నెంబర్ 1లో దిగడానికైనా, దిగి బయటికి రావడానికైనా, లేకుంటే పోవడానికైనా ఇది కూడా దారే. టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏదో అండర్ గ్రౌండ్ చేస్తున్నారు, అది దేనికనేది చూద్దామని ఇక్కడ దాకా వచ్చిన. చూస్తే నాకు తెలిసి ఇది పార్కింగ్ గురించి అనుకుంటా. పార్కింగ్ గురించే అని నేను అనుకుంటున్నా. మరి అది దేనికి చేస్తారో తెలియదు. రెనోవేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్ చేస్తారు. మొత్తం అయిపోయాక బాగుంటుంది అనుకుంటా. కానీ ఈ టైంలో ఎంతవరకు సేఫ్ అనేది మీకు చూపించే ప్రయత్నమే. ఇప్పుడు మొత్తం ఒకసారి స్టేషన్ మొత్తం చూపిస్తా చూడండి. ఈ అన్నకు బుకింగ్ లేనట్టుంది పాపం, అన్న కార్ డోర్ తెచ్చుకొని చూస్తుంది. క్యాబ్స్ అన్నీ అట్లే ఉన్నాయి బుకింగ్స్ లేక. పాపం నేను దగ్గర ఇంత అర్ధగంట నుంచి చూస్తున్నా. వీడియో తీయాలంటే ముందు ఒకసారి రౌండ్ అంతా చూడాలి కాబట్టి చూసిన. అప్పటి నుంచి క్యాబ్స్ అన్నీ కొద్దిగా ఇబ్బంది ఉంది నైట్. మరి అలా పడుతుందో లేదో. ఇప్పుడు వస్తే బయటకు వస్తున్నావు స్టేషన్ నుంచి. ఇది స్టేషన్ బయట బస్ స్టాప్. మీకు 10వ నెంబర్ బస్సు కావాలంటే ఇక్కడికి రావాలి. 10వ నెంబర్ బస్సులు ఎక్కడెక్కడికి పోతే అందరికీ తెలుసు. ఇక్కడ అంతా గంజాయి బ్యాచ్ ఉన్నట్టుంది. దొంగలు ఎక్కువ ఉంటారంట ఇక్కడ. మెయిన్ మనం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన ప్రదేశం ఇదే. ఎందుకంటే బస్సులో ఇక్కడికి వస్తే మనం ఇక్కడ నిలబడతాం. మనకు తెలియకుండా ఫోన్లు కొట్టేయడం, పైసలు కొట్టేయటం అంతా జరుగుతుంది. ఆడవిడ సిగరెట్ తాగుతుండు, మనం చూసి పక్క పెట్టిండు. కాబట్టి ఈ ప్లేస్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈయన నిలబడ్డా, బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడైనా. ఇక ఇక్కడ ఇక్కడైతే ఓకే. ఇక ముందుకు పోయి చూద్దాం అక్కడ ఏముంది, ఎట్లుంటుంది పరిస్థితి చూడాలి కదా. ఇక ముందు పోతుంటే ఒక ఆర్టీసీ బస్సు లేదు, అన్ని సెట్విన్లే ఉన్నాయి. ఇక ముగ్గురు వచ్చిర్రు. ఈడో క్యాబ్ ఉన్నది, ఈ క్యాబు అట్లనే ఉన్నది. వెళ్దాం ముందుకెళ్ళి ఇంకా ఎక్కువ చూపించే ప్రయత్నం చేస్తా. అవి ఆడ కూర్చురు కదా అంతా, వాళ్ళు ఏం బస్సు కోసం వచ్చిన వాళ్ళు ఏం కాదు. అక్కడ కూర్చున్న వాళ్ళంతా చూడు వరుసగా ఎట్లా కూర్చున్నారు. దాంట్లో సగం మంది దొంగలే ఉన్నారు. ఇక్కడ ఆటోలు పోతుంటే వాళ్ళిద్దరు ప్యాసింజర్ని పిలిచి మరీ మనోడు తీసుకొని వెళ్తుండే. అసలు ఏం దొరుకుతుంది చూద్దామని కొంచెం ఆగిన, కానీ ఏం లేదు, అంతా నార్మల్గానే ఉన్నది. అందుకనే వెళ్ళిపోయినాయి. ఇక మనం ఏదైనా ఇష్యూ అవుతుంటే మాట్లాడుతుంటే, కానీ ఏం కాలే, వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోయారు. ఇటు సైడ్ మన లెఫ్ట్ సైడ్ కనబట్టాలంతా దొంగ కొడుకులు. ఈడ ఇంకా జాగ్రత్తగా ఉండాలి.
ఖచ్చితంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నైట్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ ప్రదేశంలో మాత్రం. అక్కడ ఒకడు ఛాయ్ అమ్ముతుండు. ఆ ఛాయ్ అమ్మటం దగ్గరికి దగ్గర దగ్గర నాకు తెలిసి నేను చూసినంత సేపు ఒక 10-20 మంది ఆడ కూర్చున్నారు చూడు. వాళ్ళ దాంట్లోనే ఒకడు దొంగోడు ఉన్నాడు. నేను ఉన్న 10 నిమిషాల్లో వాని దగ్గర బ్యాగ్ ఏదో లాక్కొని పోతే వాడు తిట్టిండు. తిడితే వాడు కథం ఉరికిపోయి రైల్వే స్టేషన్లో పడ్డాడు. నా ముందే జరిగింది అది. కాకుండా అది వీడియో తీయలేకపోయాను. ఇంకా లోపలికి వెళ్దాం. ఇంకా డీప్గా ఇంకో ఆల్ఫా హోటల్ తెలుసు కదా, మన బ్రహ్మి ఫేవరెట్. ఇటు పోతే ఇట్లా కూడా వెళ్ళొచ్చు. గేట్ నెంబర్ 5కి వెళ్తాం. పార్సల్ ఆఫీస్ కూడా ఇన్నే ఉంటుంది, పార్సల్ చేసేది. ఇక్కడ ఇంకా డేంజర్. ఇటు అయితే అసలు లేడీస్ కానీ ఎవరు రావద్దు ఇటు. కొద్దిగా రిస్క్ చేసినానే అనిపించింది కానీ నైట్, కానీ తప్పలే. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అయినా కానీ మనం చూసే వీడియో చూసే వాళ్ళైనా కానీ కొద్దిగా కేర్ తీసుకుంటారు కదా తర్వాత. అది అందు గురించనే ఈ టైంలో నేను ఈ వీడియో తీస్తున్నా. ఏం కాదు, మనకేమవుతుంది, మనం హైదరాబాద్ లోకలే. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే 4 బరీలు కొట్టి సప్పుడే వస్తాను నేను. అది కూడా ఉంది మన దగ్గర. సాఫ్ట్గా మాట్లాడితే సాఫ్ట్గా మాట్లాడతాం, హార్ష్గా మాట్లాడితే వాని అమ్మ తీరైనా మాట్లాడగలే తీరుంది మన దగ్గర. ఇవేదో పార్సల్ అనుకుంటా, పార్సల్ సెక్షన్ ఇది. ఇట్లా వెళ్తే మనం గేట్ నెంబర్ 5కి వెళ్తాం. లోపల కూడా ఒక చిన్న మంచి సంఘటన అయింది. నేను పోయిన తర్వాత వాళ్ళు చదువుకున్నారు. అంటే ఒక తెలుగాన్ని మన ఆంధ్ర వాడు అనుకుంటా, మాట మొత్తం శ్రీకాకుళం మాట వస్తుంది. అన్నీ ఒక తెలుగోడు మన మన తెలుగోడిని ఇంకో యూపీ వాడు వచ్చి ఏమో అంటుండు. అరే క్యావరా భయ్ ఏమైంది అనగానే వాడు వెళ్ళిపోయిండు. ఇక్కడ మీకు ఈ వీడియోలో ఫస్ట్ నేను వాళ్ళని అంత అబ్జర్వ్ పెట్టలేదు. గేట్ నెంబర్ 5 వీడియో మీద దృష్టి పెట్టిన. ఒకవేళ కనబడితే కనబడతారేమో చూద్దాం ఈ వీడియోలో. నాకు తెలిసి లెఫ్ట్ సైడ్ ఇద్దరు మాట్లాడుతున్నారు చూసినా. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 5కి ఎక్కడానికి. ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి ఎంటర్ కాగానే ఇట్లా ఉంటుంది. ఇక మనం వీడియో తీయటం మీద పెట్టినాము. ఇక్కడ ఆల్రెడీ నా వెనకాల వెళ్ళి అవుతుంది. నేను ఏంద్రా అని చెప్పేసి వెనక తిరిగి చూసిన ఒకసారి. ఈషోలోపే వాడు ఇక వాని దగ్గర నుంచి వెళ్ళిపోయాను. నా చేతిలో కెమెరా వీడియో చూసేసరికి మరి అన్ని ఏ క్యావరే పోయా అని నేను అనగానే కథం వెళ్ళిపోతూనే ఉండేవాడు, ఆగలే. ఇంకేదైనా గొడవ ఎక్కువైతే మాట్లాడుతుంటుంది కానీ వాళ్ళ దాంట్లో వాళ్ళే చదువుకున్నారు, అయిపోయింది. కాకపోతే మన తెలుగు అతనే కొద్దిగా అమాయకు ఉండడం, మరి తాగిపోతూ తెలియదు. ఇక మీకు ఇప్పుడు చూపిస్తాడు. వాళ్ళిద్దరికి వెళ్ళయింది. వాడు ఏమో అంటుండ్రు. ఆ కూర్చున్న అతను తెలుగు అతను, వీడు యూపీ వాడు. క్యావరే అడిగితే ఏం లేదు అంటున్నాడు. ఇవాళ నేను అడుగుతా చూడు, ఏం లేదు అన్నీ ఆయనే అంటుండో, నేనేమనలే అని మొత్తం ఆడే చెప్తుండు. నాతో నేనేమనలే అంటే సరేలే అనుకుంటా ఇక నేను ఆ నుంచి వెళ్ళిపోయినా. అక్కడ ఏం రిస్క్ అనిపించలే. రిస్క్ అంటే మనం మాట్లాడుతుంటే కానీ ఏం రిస్క్ ఏం లేదు. ఇక పోతే ఇక చూడు ఎంత మంది ఉన్నారు ఆడ, ఎంతమంది అసలు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఇంతమంది బయటికి వెళ్తారా అనిపించింది నాకైతే. పోదాం ఇంకా ముందుకు పోతే చూడు, రెనోవేషన్ ఎంత మంచిగా అవుతుంది లోపల. ఇంకా చూడండి ఎక్కడ ఎంతమంది వీళ్ళు అసలు ప్యాసింజర్సా, లే ప్రయాణికులా, లేకపోతే దొంగల, ఏం తెలియదు. గుంపులు గుంపులు కాదు, నిద్రపోయి ఉంటే వాళ్ళ దగ్గర ఇంకా ఏదైనా ఒకటి వేసుకొని పోతారు. దీంట్లో నాకు తెలిసి 70% ప్రయాణం చేస్తానికి వస్తే 30% దొంగతనాలు చేయడానికే వస్తారు పక్క. ఇక చూడండి, ఇది బుకింగ్ ఆఫీస్ దగ్గర పరిస్థితి. ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. మరి వీళ్ళు ఏ ట్రైన్ కోసం చూస్తారో తెలియదు. ఇక చూడండి పరిస్థితి ఎంతమంది ఉంటారు. నేను వీడియో తీస్తుంటే వాళ్ళు నాకు వెళ్ళి విచిత్రంగా చూస్తారు ఒక్కొక్కరు. రెనోవేషన్ చూడు మంచిగా అవుతుంది. ఇక ఇంకా ముందు పోయి చూపిస్తా ఎట్లుంది ఏంది అనేది. ఇక ఈ కాకైతే ఆరాంసే అన్నాడు. ఆయన ఎంతమంది చూడండి.
మొత్తం మంచి హాయిగా నిద్రపోతారు ఒక్కొక్కడు. ఇటొస్తే మనకు ఇది బుకింగ్ ఆఫీస్. బుకింగ్ ఆఫీసు మనం టికెట్స్ తీసుకోవచ్చు ఇక్కడ. డిస్‌ప్లే ఉంది. ఏ ట్రైన్ ఎప్పుడొస్తది, ఏంది అనేది డిస్‌ప్లే కూడా ఈడనే ఉన్నది. ఇది తీసుకుంటా బయటకొస్తే ఈడ పోలీస్ ఆయన కూర్చున్నాడు. ఆయన కూడా విచిత్రంగా చూసిండు నన్ను. ఈ టైంలో ఏందిరా వీడియో తీస్తుండని. అక్కడ చూసిర్రు కదా వీడియోలో. అది బయటికి పోవడానికి దారి. ఇప్పుడు మనం ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడికైతే చూపించినో మళ్ళా సేమ్ అక్కడికే బయటికెళ్తాం. కానీ అందరికీ నేను లాస్ట్‌కి చెప్పొచ్చేది ఏందంటే వీడియో చూసే వాళ్ళందరికీ, ఎప్పుడైనా మీరు 11 నుంచి బస్సులుంటే పోలీస్ వాళ్ళు కూడా తిరుగుతున్నారు గానీ, మన సేఫ్టీ గురించి మన సేఫ్టీ మనం చూసుకోవాలి. అందరిని చూడలేరు కదా పోలీస్ వాళ్ళు కూడా. ఎంతమందిని చూస్తారు వాళ్ళు. కాబట్టి మన సేఫ్టీ మనమే చూసుకోవాలి. ఎప్పుడైతే మీరు ట్రైన్ దిగుతారో, మీరు దిగగానే ప్లాట్‌ఫారం మీద ఉండో లేకపోతే గేట్ దగ్గరకొచ్చో ఎమ్మటో ర్యాపిడోనో ఏదైనా ఒకటి బుక్ చేసుకొని లేడీసు, ఫ్యామిలీస్ ఉంటే మాత్రం ఎళ్ళిపోండి. పక్కా. ఆడ ఎక్కువ సేపు ఉండొద్దు. ఉంటే చాలా డేంజర్. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసినా కాబట్టి, ఇగో బుకింగ్ ఆఫీస్‌కు దారని ఇక్కడ ఉంది. చూసినా కాబట్టి చెప్తున్నా అనుభవంతోటి. ఈ ఈ వీడియో గనక అందరికీ ఉపయోగపడతదనే తీసిన. మీకు గనక నచ్చితే, ఇది యూజ్‌ఫుల్ వీడియో అనుకుంటే కొద్దిగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. నాకు హెల్ప్ అయితది. థ్యాంక్ యూ.